అందరికీ నమస్కారం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే స్కీమ్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు కదా. అసలేంటిది? ఆ 15,000 రూపాయలు ఎలా వస్తాయి? ఎవరెవరికొస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు చూసేద్దాం పదండి. సో ఈ స్కీమ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే నంబర్ ఇదే, 15,000 రూపాయలు. ప్రతి స్టూడెంట్ చదువు కోసం వాళ్ల అమ్మగారి అకౌంట్లో గవర్నమెంట్ డైరెక్ట్గా వేసే డబ్బనమాట. ఇక ఈ పథకంలో వచ్చిన ఓ పెద్ద చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందులా ఇంట్లో ఒకరికి ఇద్దరికి అని లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడు అంగేం లేదు. ఒక ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి ఈ డబ్బులు వస్తాయన్నమాట. నో లిమిట్స్. సరే, ముందుగా ప్రభుత్వం అసలు ఏం చెప్పింది, వాళ్ళు చేసిన మెయిన్ అనౌన్స్మెంట్ ఏంటి, ఆ వివరాలు ఒకసారి చూద్దాం. అందరూ ఎదురు చూసేదిదే కదా, డబ్బులెప్పుడు పడతాయని. దానిక్కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది. స్కూల్స్ రీఓపెన్ అయ్యే రోజే, అంటే జూన్ 12న తల్లుల అకౌంట్లలోకి డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయి. ఈ స్కీమ్ కవరేజ్ ఎంత పెరిగిందో చూడండి. అంటే ఇంతకు ముందు గవర్నమెంట్లో కేవలం 52% మంది స్టూడెంట్స్కి మాత్రమే ఈ బెనిఫిట్ అందేది. కానీ ఇప్పుడు చూడండి, దాని ఏకంగా 84% పైగా తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ అర్హులైన వాళ్ళందర్నీ కవర్ చేయాలన్నమాట. సరే, ఇంతకీ ఈ డబ్బులు ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఏంటి? ఈ పథకం యొక్క మెయిన్ గోల్ ఏంటో చూద్దాం రండి. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఈ తల్లికి వందనం స్కీమ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లల తల్లులకిచ్చే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. గోల్ ఒక్కటే, ఫ్యామిలీస్ మీద బర్డెన్ తగ్గించాలి, పిల్లలు మిస్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళాలి, అంతే. ఇంకో విషయమేంటంటే, ఇది గవర్నమెంట్ ఎయిడెడ్, చివరికి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. ఇక ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. అదేంటంటే ఎలిజిబిలిటీ. అంటే ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, రూల్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. ఓకే, ఈ ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఇన్కమ్. పల్లెటూళ్లలో అయితే నెలకి 10,000 లోపు, అదే టౌన్లలో అయితే 12,000 లోపు సంపాదన ఉండాలి. ఇక ల్యాండ్ విషయానికొస్తే 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొలి భూమి కన్నా తక్కువ ఉండాలి. మూడోది కరెంట్ బిల్. నెలకి యావరేజ్గా 300 యూనిట్ల కన్నా ఎక్కువ వాడకూడదు. ఆ తర్వాత సొంతంగా 4 వీలర్ అంటే కారు ఉండకూడదు. అయితే ట్రాక్టర్లు, టాక్సీలకు మాత్రం ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇంకో కండిషన్ ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రైస్ కార్డ్ ఉండాలి. సరే, అర్హతల గురించి చూశాం కదా, ఇప్పుడు కొన్ని ఇతర ముఖ్యమైన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్. జాగ్రత్తగా వినండి. స్టూడెంట్కి మినిమం 75% అటెండెన్స్ ఉండాలి. అది కంపల్సరీ. ఒకవేళ అటెండెన్స్ తగ్గితే ఆ ఇయర్కి స్కీమ్ వర్తించదు. సో పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించడం అనేది చాలా కీలకమన్నమాట. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. గవర్నమెంట్ శాంక్షన్ చేసేది 15,000, కానీ అకౌంట్లో పడేది మాత్రం మొత్తం 15,000 కాదు. ఎందుకంటారా? ఎందుకంటే ఆ 15,000 నుంచి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం కట్ చేస్తారు. ఈ డబ్బుతో స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్, ఇంకా ఇతర ఫెసిలిటీస్ను ఇంప్రూవ్ చేస్తారన్నమాట. సో ఆ 2,000 పోగా ఫైనల్గా తల్లి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేది 13,000 రూపాయలు. ఇదే చేతికి అందే ఫైనల్ అమౌంట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్కి ఈ స్కీమ్ వర్తించదు. వాళ్లకు ఆల్రెడీ ఫీజ్ రీయింబర్స్మెంట్ లాంటి వేరే స్కీమ్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్. ఈ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి, ప్రొసీజర్ ఏంటి చూద్దాం. అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఫస్ట్, స్కూల్ వాళ్లే స్టూడెంట్స్ డీటెయిల్స్ని గవర్నమెంట్ పోర్టల్లో అప్డేట్ చేస్తారు. ఆ తరువాత ఆఫీసర్లు ఫ్యామిలీ డీటెయిల్స్, స్టూడెంట్ అటెండెన్స్ వెరిఫై చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఆధార్కి లింక్ అయ్యున్న బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ స్మూత్గా జరగాలంటే కొన్ని డాక్యుమెంట్లు మన దగ్గర రెడీగా ఉండాలి. అదేంటంటే, తల్లి మరియు స్టూడెంట్ ఆధార్ కార్డులు, ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇంకా స్టూడెంట్ పాత అటెండెన్స్ రికార్డ్. ఇవి చాలా అవసరం. సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడొక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. కేవలం ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో నిజమైన మార్పు వస్తుందా? లాంగ్ టర్మ్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ పథకం నిజంగా డ్రాపౌట్లను తగ్గిస్తుందా? చదువుల క్వాలిటీని పెంచుతుందా?
ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం.